నియోజకవర్గం తాళరేవు మండలంలో తహసీల్దార్ పితాని త్రినాథరావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సాన్ మోహన్ సగలి ఆదేశాల మేరకు వినాయక చవితి మండపాల ఏర్పాట్లు, నిమజ్జన కార్యక్రమాల నుండి పారిశుద్ధ్య విధానం, అనుమతులు, క్యూఆర్ కోడ్, ఆన్లైన్ ప్రక్రియ వరకు సమీక్షించారు. ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్, సెక్రటరీల సూచనలు పాటించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ, డిటి సూరిబాబు, ఆర్ఐ రామకృష్ణ, విద్యుత్, ఇరిగేషన్, ఫిషరీస్ ఏఈలతో ఇతర అధికారులు పాల్గొన్నారు. చిన్న విగ్రహాలు 112 పెట్టడానికి సమాయత్తం అవుతున్నారు. ఇకపోతే ఇవాళ రేపట్లో పోలీసు వారి దగ్గర పర్మిషన్ తీసుకునే వివరాలను బట్టి ఇంకా సంఖ్య పెరగొచ్చని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా గాడి మొగలు ఎక్కువ, జీవవరం, పటవల, కోరంగి, శంకరపాలెం ఇందులో ఎక్కువ విగ్రహాలు పెట్టడానికి వారు సమాయత్తం అవుతున్నారు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా మంచి వాతావరణంలో ఈ పండుగలు నిర్వహించుకోవాలని. అందరికీ నమస్కారం అండి. నేను తాళరేవు ఎంపీడీఓ సత్యనారాయణ. మరి ఈ గణేష్ ఉత్సవాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా తీసుకోవాల్సిన చర్యల గురించి, నిమజ్జన కార్యక్రమం కార్యక్రమం గురించి మరి ఐదు మాకు ఏదైతే ఇచ్చారో వాటిని తెలియపరచడం కోసం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వివిధ డిపార్ట్మెంట్ ద్వారా వాటిని చేయడంతో పాటుగా మరి మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా శానిటేషన్ చర్యలు ప్రతి చోట కూడా మరి చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీలు పంచాయతీ కార్యదర్శి ద్వారా దాన్ని నిర్వహించడం జరుగుతుంది. వ్యక్తులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సింగిల్ విండో సిస్టంలో ఒకే విధానం ద్వారా అంటే ఒక వెబ్లో నెట్లో పెట్టడం జరిగింది. గణేష్ ఉత్సవ్ .net దానికి అప్లై చేసుకున్న తర్వాత దాంట్లో ఏ రోజు నిమజ్జనం చేస్తున్నారు, ఎంతమంది కమిటీ మెంబర్స్, ఎన్ని అడుగులు విగ్రహం ఉంటుంది, అదేవిధంగా దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా దాంట్లో ఫిలప్ చేస్తే అది అప్రూవల్ కోసం మా పోలీస్ స్టేషన్కి వస్తే మేము దాన్ని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకున్న తర్వాత ఆ గణేష్ మండపం దగ్గర వీళ్ళు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి మేము వాళ్ళకి తెలియజేసి అక్కడ ఈ క్యూఆర్ కోడ్ని పెడతాం జరిగింది. రెగ్యులర్గా మా పోలీసు వారు